Namaste ji and happy Janmashtami. The teachings from Gita are eternal and time-tested. I would like to share with you all a great revelation, a mercy of my beloved Master Pujya Sri Babuji Maharaj. Please pay close attention. Let us visit the Mahabharata scene when the war was just about to begin. Arjun is despondent and decides not to fight. How much time was there at the disposal of Lord Krishna to bring Arjun back to proper course, getting him ready to fight the war by preaching sermons to him? Think over it. The fact is that Lord Krishna actually transmitted to Arjun this heart-to-heart transmission from the heart of the Lord to Arjun was witnessed by sage Vyasa, who carefully transcribed those emotions and conditions in slokas that became what we read today as Gita. The actually recited verses were only 7. Within few minutes, all those mental states necessary for the purpose at that very moment. Really, they were the very conditions which a spiritual seeker passes through during the course of spiritual journey. The process brought Arjuna instantly to a higher state of a feeling of spiritual consciousness and purged out the feeling of undue attachment from his heart. This can as well be possible today if a personality of that caliber is there. Later on, towards the end of the day of the first day of the war, cajoling Arjun, Lord reveals 3 more secrets, personal secrets to Arjun. I like to, with lot of reverence to the Lord, to my beloved Babuji Maharaj, heart flowing in gratefulness, I like to share with you all those gems. విశేష ప్రాముఖ్యాన్ని ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న భగవద్గీత నుంచి పూజ్య దాజీ ఎంపిక చేసిన కొన్ని శ్లోకాలను విందాం, వాటి అర్థాలను తెలుసుకుందాం, పరమార్థం దిశగా ప్రయాణం సాగిద్దాం. ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. పార్థ, మనసులో నుండి కోరికలన్నిటినీ పరిత్యజించినవాడు, ఆత్మసంతుష్టితో ఆత్మలో స్థిరపడినవాడు, తనదైన ప్రజ్ఞను స్థిరంగా ఉంచుకున్నవాడు, అతడే స్థితప్రజ్ఞుడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఇంద్రియ సుఖాలను గురించి ఆలోచించేవాడు వాటికి ఆకర్షితుడవుతాడు. ఆకర్షణతో కోరిక పుడుతుంది, కోరిక నుండి కోపం వెలువడుతుంది. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపం గందరగోళ స్థితికి లేదా భ్రమకు లోను చేస్తుంది. దానివల్ల జ్ఞాపక శక్తి నశిస్తుంది. జ్ఞాపక శక్తి నశించడం వల్ల బుద్ధిని కోల్పోవడం జరుగుతుంది లేదా
బుద్ధి నాశనం అవుతుంది. బుద్ధి నాశనమైనప్పుడు మనిషి అధోగతి పాలవుతాడు. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైః చరన్ ఆత్మవశైః విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. మనసును నియంత్రించినవాడు, రాగద్వేషాలకు అతీతమైనవాడు, ఇంద్రియ విషయాలను ఉపయోగించుకుంటూనే భగవంతుడి అనుగ్రహాన్ని పొందగలుగుతాడు. నాస్తి బుద్ధిరుక్తస్య న చాయుక్తస్య భావనా న చాభావయతః శాంతిరసాంతస్య కుతః సుఖం. సామరస్యం లేకుండా మనిషికి విజ్ఞత ఉండదు. సామరస్యం లేకుండా ధ్యానం కూడా అసాధ్యం. ధ్యానం లేకుండా శాంతి లేదు. ఇక శాంతి లేని మనసు గలవాడికి సంతోషం ఎలా ఉంటుంది? శ్రేయాం స్వధర్మో విగుణః పరధర్మాస్త్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. ఇతర ధర్మాన్ని పరిపూర్ణంగా అనుసరించడం కంటే సరిగ్గా చేయకపోయినా స్వధర్మాన్ని అనుసరించడమే మేలు. ఎందుకంటే పరధర్మం భయంతో కూడుకున్నది. క్లుప్తంగా చెప్పాలి అంటే బాబూజీ ఇలా అనేవారు, నీ పని నువ్వు చెయ్యి చాలు. న కర్మణా మనారంభాన్నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమాధిగచ్చతి. కర్మను చేయకుండా ఉండటం ద్వారా మనిషి ఆ కర్మ నుండి విముక్తి పొందలేడు. అలాగే కేవలం తాను సాధించిన వైరాగ్యం ద్వారా కూడా పరిపూర్ణతను పొందలేడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మానికి హాని కలిగి అధర్మం ప్రబలిన ప్రతిసారి, ఓ అర్జున, నేను ఈ భూమి మీద అవతరిస్తూనే ఉంటాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. శిష్టులను రక్షించడం కోసం, దుష్టులను శిక్షించడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం నేను ఈ భూమిపై మళ్ళీ మళ్ళీ అవతరిస్తూనే ఉంటాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలను విడిచిపెట్టి నన్ను మాత్రమే శరణు వేడినట్లయితే నిన్ను సమస్త పాపాల నుండి విముక్తుల్ని చేస్తాను. భయపడకు. So, all the best. అందరికీ శుభం కలుగుగాక. శ్రీకృష్ణుడు
అర్జునుడితో పలికిన ఈ శ్లోకాల అర్థంపై ధ్యానించడానికి ప్రయత్నించండి. గీత మొత్తంగా ఈనాటికి ఇంతకు పూర్వం ఎప్పుడూ లేని విధంగా మనందరి జీవితాలకు వర్తిస్తుంది. ఇది భవిష్యత్ తరాలలో కూడా ప్రయోజనం పొందే విధంగా తరతరాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు. Thank you, and pass on the tradition.